ఆ రోజు అందరిలాగా మీరు ఎగ్జిక్యూటివ్గా రావడం జరిగింది. ఆ రోజు గీతాకు సంబంధించి ఆర్ట్స్ సంబంధించి వాళ్ళు కూడా రావడం జరిగింది. అవును. కానీ ఇక్కడ జరిగిన 5 నిమిషాలు 10 నిమిషాల మీటింగ్లో కూడా కీలక వీడియో ఫుటేజ్ నా దగ్గర ఉందని చెప్పేసి దిల్రాజ్ చెప్పాడు. అయితే అందరం మాట్లాడేది కూడా అక్కడ లోకల్గా మాట్లాడే విషయం, కానీ మిమ్మల్ని అందరూ టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఏంటి అసలు గీత వాళ్ళు అనగా సురేష్ బాబు అనగా దిల్రాజ్ గారు అంతా మీకు తెలియదు చేస్తాం కదా. గతంలో నేను ఉండేవాడిని అని అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వాళ్ళ విషయంలో మీకు ఇంకో విషయం, ఏప్రిల్ 19 విషయంలో ఇలా కావాలితే మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ రోజు అడగండి. సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ చర్చ జరుగుతుంటే ఏమీ మాట్లాడకపోతే నేను కాలితే నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఉంటుంది. ఏంటి మా దగ్గరేమో ఈ కవర్లు చెప్పారు. సురేష్ బాబు మీరు అందరూ స్పీకర్ ఆన్ చేయమేసి మీరు సురేష్ బాబు చేత మొత్తం ఎన్ని కష్టాలు చేస్తారు. ఏంటి మాట్లాడకుండా ఉంటున్నారు ఏంటి? మీ అభిప్రాయంగా ఫేర్గా చెప్పండి అని కూడా నేను 19 మీటింగ్లో ఆ వీడియో కూడా ఉంటే అది చాలా మంచిది. వీడియో కూడా ఉంటే ఆ వీడియోలో కూడా ఇంకో విషయం కూడా జరిగింది. ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటండి డిస్ట్రిబ్యూటర్ గారిని కూడా నన్ను అడిగారు. డిస్ట్రిబ్యూటర్ గారు కూడా అంటే నేను కూడా మీతో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ పెడితే రెంట్లు అయితేనే మన డిస్ట్రిబ్యూటర్కి మిగులుతుంది. ఈ డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఓటేస్తాను, అందులో తేడా లేదు. ఎగ్జిబిటర్గా ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఉంటాను. నేను దీనికి వేస్తాను దానికి వేస్తాను. ఆ రోజు నేను నిజంగా ఆ వీడియో ఉంటే మీకు మొత్తం అంతా తెలుసు.